జయ జగదంబే. ప్రశ్నలోకి వెళ్ళే ముందు ఒక్క విషయం మీ అందరి దృష్టికి ఒకసారి పట్టుకొస్తే బాగుంటుంది అనిపించింది. ఇలా ఈ కోణంలో ఎవరన్నా ఆలోచించి ఉంటారా అనేది నాకు కొంత సందేహం. ఇప్పుడు నేను ఏది చెప్పబోతున్నానో అలా కోపాలు వచ్చి స్త్రీల స్వాతంత్ర్యాన్ని హర్షించలేనటువంటి మేల్ షావినిస్ట్ పెగ్ ఎంసీపీ అని ఒక లేబుల్ చేస్తే కూడా పర్వాలేదు. ఎందుకంటే నా ఉద్దేశం చాలా ఉదాత్తమైనది. ఎలా తీసుకుంటారు అనేది వినేవారి అభిప్రాయాన్ని, మనస్థితిని బట్టి ఉంటుంది. మనం దృష్టి అనే పదాన్ని ఈ మధ్యకాలంలోనే మాట్లాడుకున్నాం. నరదృష్టి. మనకి ఏ కష్టం వచ్చినా, ముఖ్యంగా మనకి నచ్చిన వ్యక్తి, వస్తువు, విషయం, వీటికి ఎటువంటి శ్లథం అంటే ఎలా చెప్పాలి దాన్ని, హాని కలిగిన మనం వెంటనే మనకు గుర్తొచ్చే పదం ఎవరి కళ్ళు పడ్డాయరా బాబు అంటాం మనం. చంటి బిడ్డ నవ్వుతూ ఉంటాడు, 3 నెలల పిల్లాడు ఓ కేరుతూ ఉంటాడు. ఎవరు ఇంటికి వచ్చినావిడ, మీ మనడా తెగాడిస్తున్నాడే, ఏమిట్రా అంత అట్లు అనేసి వెళ్ళిపోతుంది. సాయంత్రం వాడికి విరేచనాలు. ఆవిడ నిజంగా ఏ చెడు ఉద్దేశం ఉండదు, నిజంగానే ముద్దుగానే ఉంటుంది. మన పిల్లవాడికి విరేచనాలు వస్తాయి. మా తల్లి ఏమిటో అలా అందిపోయి ఆడుకుంటాడు, వాడిని చూసి మీ మనవాడ తెగాడేస్తున్నాడు, ఇంకేమాట, సాయంత్రానికి ఒడిది లేకుండా జ్వరం, విరేచనాలు. పెళ్లి కూతురికి నల్లబొట్టు పెడతాం బొగ్గ మీద. ఎక్కడైనా కొత్త చోటుకి వెళ్తుంటే అరికాళ్ళలో చిన్నగా కాటుకు పెట్టెట్టుకుంటాం, మగ ఆడ అందరూ, నమ్మికను బట్టి ఆఫ్ కోర్స్. కారు కొనుక్కుంటాం, వెహికల్ కొనుక్కుంటాం, ఏదన్నా ఒకసారి పూజ చేయిస్తాం, నిమ్మకాయలు కడతాం, నిమ్మకాయలు తొక్కిస్తాం. కోడలు వచ్చినా, మన కొత్తగా ఇంటి వచ్చినా, ఇప్పుడు ఇంకా ఎవరికి గుడ్లు అవి రావు కనుక పూర్వం కొత్తగా గేదెనో ఆవునో కొనుక్కుంటే దాన్ని కూడా దిష్టి తీసేవాళ్ళు. ఇది భారతదేశం అంతా ఉంది. జపాన్లోనూ మిగతా ఇంకా చైనా దేశాల్లోనూ ఉండుండొచ్చు. ఎందుకంటే ఫెంగ్షూ ఏవి కూడా ఉంటాయి కదా. జస్ట్ వార్డ్ ఆఫ్ ది బ్యాడ్ ఐ ఏదో అంటారు వాళ్ళు. ఎక్కడికి వెళ్తున్నాను నేను, నా మాట మీకు అర్థమైంది కదా. ఇంట్లో నలుగురు, కోడలు, కూతురు, అల్లుడు, కొడుకు, తల్లి, తండ్రి కూర్చొని సరదాగా మాడుకుంటూ ఉంటారు. పక్కింటి ఆయన ఎవరో వస్తాడు, ఒక క్షణం ప్రశ్న వేసి వెళ్ళిపోతాడు. అందరూ కూర్చొని సావకాశం కబుర్లు చెప్పుకుంటుంటారు, ఎంజాయ్ అని వెళ్ళిపోతాడు. ఏం లేదు, ఇంకేం ఉండవు. సాయంత్రానికి ఏదో గొడవ అవుతుంది. ఇది దృష్టి. నరుడి దృష్టికి నల్ల రాయి పగులుతుందంటారు. ఎంతో ముచ్చటప్పుడు కొనుక్కున్నానే వాచి, ఆఫీస్లో అందరూ పట్టుకుని చూడటమే, భలే ఉంది. అంతే, లిఫ్ట్లో వస్తుంటే డోర్ తగిలింది, అద్దం పగిలిపోయింది. అంతా ఎవరు దృష్టి పడిందో ఏమిటో. ఏ వస్తువు మనకి ఇష్టమైంది కాస్త ఇంకొకటి దృష్టి పడితే అది దానికి హాని కలుగుతుంది.
కలుగుతుందనే భావన కాదు, కలుగుతుంది. దానికి ఏదో ఒక మనం ఉపచర్య చేసుకోవాలి దానికి. అలాంటి ఈ దేశంలో ఈ వేళ రోజుని ఎంతమంది ఆడపిల్లలు ఒక 20 ఏళ్ల క్రితంలాగా వస్త్రధారణ చేస్తారు? గుజరాత్లో చీరల దినోత్సవం లాంటిది ఏదో ఒక వేసి ఆ వేళ అందరూ చీరలు కట్టుకోవాలి అని నిర్ణయించుకుని ఆ మధ్యపడి చీరలు కట్టుకున్నారట. నేను చీరలు కట్టుకోమని అంటలేదు మిమ్మల్ని, ఎవరిని మీ వస్త్రధారణల విషయంలో ఇలా కట్టుకోండి అంటలేదు. ఎన్ని విషయాల్లో దృష్టి గురించి భయపడేటువంటి భారత జాతి ఆడవాళ్ళ అందం విషయంలో దృష్టి ఎందుకు తగలదని అనుకుంటున్నారు? ఎప్పట్లాగే కొన్ని దరిద్రమైన ఉదాహరణలు ఇస్తాను నేను. చిన్నవాడిని బాగా, ఎన్నేళ్ళు, 45 ఏళ్ళు పైనే. ఎక్కడో పెళ్ళికి వెళ్ళాను, ఎవరితోటో స్నేహితుడు వెళ్ళాను. పెళ్ళప్పుడు అర్ధరాత్రి 2 గంటలకో ఎంతకో అక్కడ ఆ గదిలో పడుకోరా నీకు నిద్ర వస్తే అన్నాడు వాడు. పడుకున్నాను. ఆ గదిలో లైట్ హాల్లోంచి, పెళ్ళి హాల్లోంచి ఆ గదిలోకి పడుతుంది సమృద్ధిగా, అంటే లైట్ వేసుకోక్కర్లేకుండా ఉండేంత వెలుగు. అప్పుడు ఇంకా కళ్యాణ మండపాలు వచ్చిన కొత్త, అందరూ ఇదివరకు పూర్వం ఇళ్లలో చేసేవాళ్ళు పెళ్ళిళ్ళు, పల్లెటూరే. నేను నిద్ర పట్టింది, హఠాత్తుగా 3-4 ఆడవాళ్ళ గొంతులు వినిపించాయి. వాళ్ళు కొంత నాకు తెలుసు. వాళ్ళక్కడ నేను ఉన్నాను అనేటువంటి స్పృహ వాళ్ళకి లేదు. అర్జెంట్లో ఉన్నారు, పెళ్ళిళ్ళు చాలాసార్లు బట్టలు మార్చుకుంటారు కదా ఆడవాళ్ళు, వాళ్ళు బట్టలు మార్చుకుంటున్నారు. ఈ టీన్స్లో ఉండుంటాను నేను, 16, 17 అంతే. అయితే వాళ్ళు ఎవరు పూర్తి నిర్వస్త్రలే మార్చుకోలేదు, అది విషయం కాదు. ఎందుకంటే కిటికీలు తెచ్చున్నాయి కాబట్టి వాళ్ళు ఆ పని చేయలేదు. లోపల దుస్తులు ఉన్నాయి కాకపోతే కొన్ని మార్చుకున్నారు. మార్చుకునేటువంటి వాళ్ళ మాటలు కేవలము నేను అబద్ధం ఆడలేదు, కేవలము ఎవరెవరి బస్ లైన్ ఎలా ఉంది అని మాట్లాడుకున్నారు వాళ్ళు. అదేమిటే బాబు అలాగా అంటూ ఒకళ్ళు బాగుందని మరొకటని నలుగురు మాట్లాడుకున్నారు. అయిపోయింది, నీకు కదలలేదు, కంపరం అయిపోతుంది కదిలితే. అలా అప్పుడు చిన్నప్పుడు బోర్లా పడుకోగలిగేవాడిని, ఇప్పుడు పడుకోలేను, వీళ్ళకెలా మాత్రమే పడుకోగలను. వాళ్ళ కర్మం నా కర్మం, కదలకుండా పడుకున్నాను. వితిన్ 10 minutes వెళ్ళిపోయారు అందరూ. ఇప్పుడు ఏం చెప్పేవారు అబ్బాయి? ఏం చెప్పానంటే ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఆడవాళ్ళు కూడా తమ సౌందర్యంలో అత్యంత ప్రధానమైనటువంటి స్థానం బస్ లైన్కే ఇస్తారు. హౌ ఇట్ లుక్స్, హౌ ఇట్ షుడ్ లుక్, ఎలా ఉండాలి ఎలా ఉంది. ఒక అమ్మాయి టీషర్ట్ వేసుకుని మామూలు కాకుండా చారల అడ్డచాల టీషర్ట్ వేసుకుంటే ఎందుకు వేసుకుంటుంది? టు యాక్సెంట్యుయేట్ ది కర్వ్స్. ఒక 25 ఏళ్ళు కూడా అనలేమో, 15 ఏళ్ళ క్రితం వరకు కూడా మధ్యతరగతి కుటుంబాల్లో
ఆడపిల్లలు ఇంట్లో పైజమా టీషర్ట్ వేసుకునేవాళ్ళు కాదు 15-20 ఏళ్ళ క్రితం. అత్తవారింట్లో అయితే ప్రశ్నే లేదు. బయటికి వెళ్ళేటప్పుడే టీషర్ట్లు ప్యాంట్లు కొంత అప్పర్ మిడిల్ క్లాస్ మధ్యతరగతి వాళ్ళు వేసుకునేవారు కాదు. వేసుకోవాలి వేసుకోవద్దు రెండింటికి చెప్పట్లేదు సుమా. ఒక 20 ఏళ్ళ తర్వాత ఆ 4-5 ఒక ఆవిడ బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చింది. ఆ వేళ ఎవరైతే మిగతా వాళ్ళ చేత పొగడబడిందో, ఎవరైతే తనకి తనే నా ఫస్ట్ లైన్ బాగుంటుంది అన్నట్టుగా మాట్లాడిందో ఆవిడ. ఈ రోజునే తండ్రి ఇబ్బంది పడతాడు, చున్నీ వేసుకోకుండా కూతురు బయటకు వెడితే. తల్లి అంటుంది, ఏంటి చున్నీ వేసుకుని అంత చిన్న వయసు 20స్లో ఉన్న కూతురు ఉంటే మా తరం అనుకోండి, మాకంటే కొద్దిగా చిన్నవాళ్ళు. మా చిన్నప్పుడు బోల్డ్ కట్టుబాట్లు ఉన్నాయి పిల్ల, ఈ రోజులో అందరూ వేసుకుంటున్నారు, ఏమి అక్కర్లేదు చున్నీ వెళ్ళేవాడు. అయినా ఆయన ఆ డిజైన్కి చున్నీ పనికిరాదు అంటుంది తల్లి. ఆల్ ఈజ్ వెల్, అంతా బాగానే ఉంది. కాస్త ఎవరైనా చూస్తే మీ వాచి పాడైపోతుంది, ఎవరైనా చూస్తే మీ పిల్లాడి విరేచనాలు వస్తాయి, ఎవరైనా చూస్తే భార్యాభర్తల సంబంధం బెడిసి ఎవరన్నా భలే అత్తగారితో భలే ఉంటుంది, మీ కోడల మీద భలే ఉంటుంది అందో మీ కోడలకి మీ అత్తగారికి మధ్యలో గొడవలు అవుతాయి. మీ కారు మెచ్చుకుంటే, మీ ఇల్లు మెచ్చుకుంటే, ఏది మెచ్చుకున్నా, ఎవరు బాగుందనన్నా, ఎంత ఇనాక్యూస్ కామెంట్ అయినా సరే, అంటే రానాలి దాన్ని, ఎటువంటి చెడు ఉద్దేశమో ప్రమాదం లేనటువంటి వ్యాఖ్య చేసినా సరే, మీ హెయిర్ స్టైల్ భలే ఉంది సార్ అంటే, సాయంత్రం జ్వరం వస్తే ఇంకేం లేదు, వాడు దిష్టి కొట్టాడు కండక్టరు. అలాంటిది మీ శరీరంలో అతి సున్నితమైన అతి సుందరమైన భాగంగా మీరు అనుకునేది, చుట్టూ ప్రపంచం అంతా అనుకునేది, దాని అనాచ్ఛాదితంగా అలా గాలి కుదరడం రైటేనా? దానివల్ల కేవలం ఆ శరీర భాగం ఒక్కదానికే ఉపద్రవం రావక్కర్లేదు. మీ గురించి బస్సు దిగిన తర్వాత, ఇంటికి వెళ్ళిన తర్వాత, ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళిన తర్వాత, మీ ఇంటికి వచ్చి వెళ్ళిన తర్వాత మిమ్మల్ని చూసిన ఆడ మగ ఇద్దరూ ఆలోచిస్తారు. భార్యాభర్త మాత్రం ఉండే ఇంట్లో కూడా పాలవాడో, పక్కింటోడో, పేపర్ బాయో, స్విగ్గీ వాడో, అమెజాన్ వాడు రాడు, ఒక పైజమా టీషర్ట్ వేసుకొని బయటకు వచ్చినప్పుడు వాడికి బాగుండదు ఆ దృశ్యం. ఎంత సంతోషిస్తాడు వాడు? నేను వ్యంగ్యంగా అంటున్నాను అనుకుంటున్నారా? తప్పకుండా మగాడు సంతోషిస్తాడు. స్వేచ్ఛ అని ఏదైతే అనుకుంటున్నారో, నేను ఇలా వేసుకుంటే ఆకర్షణీయంగా ఉంటాను అన్న కారణం కాకుండా ఇంకో కారణం ఉందని మీరు చెప్పగలరా? ఇలా బాగుంటుంది. బాగుండంటే ఏమిటి? చూసేవాళ్ళకి బాగుంటుంది. మనకి బాగుండి అంటే అసలు మనం బయటికి పడితే ఎందుకు తీసుకెళ్తాం? బయటికి టై కట్టుకుని ఎందుకు వెళ్తాం? మనకి బాగుండే అయితే లుంగి కట్టుకుని బనియన్ కొట్టేసుకుని ఇంట్లో ఉంటాం కదా. బయటికి వెళ్ళి ఎందుకు తీసుకుంటాం బట్టలు? సివిల్ సొసైటీ కోసమా? తొక్కేం కాదు, పైన చొక్కా వేసుకుని సరిపోతుందిగా. చెయ్యం. బాగుంది మా మాట అనాలి మగాడిని. ఆడవాళ్ళని ఏమన్నారో మీకు తెలుసు. మన ఉద్దేశ్యమే ఎదుటి వాళ్ళకి బాగా అందంగా ఆకర్షణీయంగా కనిపించడం. ఏమవుతుంది? బిగ్ డీల్. అందరూ నేను ఉన్నా, నేను అలాగా, ఓకే, ఎంజాయ్. కానీ ఇన్నింటికి కలిగిన దృష్టి దోషం ఆ ఒక్క విషయంలో తగలదా? ఏమిటా ధైర్యం? ఏమిటా ధైర్యం?
మీ కెరీర్ పాడైతే, మీ భర్తతోటో మీ బాయ్ ఫ్రెండ్ తోటో మీకు గొడవ అయితే, మీ అత్తగారితో మీకు పడకపోతే, మీకు పిల్లలు లేకపోతే, ఇంకా 100 కష్టాలు మీకు వస్తే ఆ ఒక్క దృష్టి చాలు. మా అందరి చేత చున్నీలు వేయించడానికి ఇలా చెప్తున్నాం ఏంటయ్యా, నీ మాటలు వింటున్నాం కదా అని అక్కడ ఆపేసేయి అని మీలో ఎవరన్నా అనుకుంటే మీకు నమస్కారం. నాకు పిల్లలు లేరు కాబట్టి నాకు కళ్ళు లేవు. 2, నాకు పిల్లలు లేరు, నాకు కళ్ళు లేవు. మా ఆవిడని ఎరుగుండగా ఎప్పుడు కూడా చీర కాకుండా ఇంకోటి కట్టుకోలేదు. కాబట్టి మా ఆవిడని ఎవరన్నా చూస్తారేమో, ఇదివరకప్పుడు చూసారేమో, భయం లేదు. కేవలము దృష్టి యొక్క ఈ పార్శ్వాన్ని ఎవ్వరికి తట్టి ఉండదు కనుక మీరు నా మాటలు వింటున్నారు కనుక అమ్మ ఆలోచించండి, దృష్టి ఇలా కూడా ఉంటుందేమో ఆలోచించండి అమ్మా అని చెప్పడం మాత్రమే ఉద్దేశ్యం. కారు బాగుందనుకోండి, కారు సొట్టడు ఊరుకుంటుందా? కారు సొట్టపడి ఊరుకుంటుందా? ఇంకేం లేదా? కొత్త కారురా, ఇంకా రిబ్బన్ కూడా తీయలేదు, మనిషి జారిపోయాడు. ఎవరి దృష్టో వెంటనే మొట్టమొదటి ఎవరి దృష్టో వెళ్ళేదా? ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి కట్టించలేదా? అలా జరిగిందేంట్రా? తొక్కలో వాచీకి, కారుకి, అప్పుడే కొనుక్కున్న సోఫాకి, మీ రైస్ కుక్కర్కి దిష్టి తగిలితే ప్రపంచంలో మొట్టమొదటి అందం గురించి మాట్లాడవలసి వస్తే వచ్చే మొట్టమొదటి వర్ణన అదే కదా. అటువంటి విషయం గాలికి వదిలేస్తే దృష్టి పడదా? దాని ఇబ్బంది కలగదా? అందరికీ బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుందని అంటలేదు, కానీ అది ఒక్క పార్శ్వమే, అది ప్రత్యక్షంగా జరిగిన పార్శ్వం. అది కాక ఎన్ని జరిగాయో. నవ్వుతూ మాట్లాడుకుంటే సాయంత్రం నవ్వుతూ మాట్లాడుకోకూడదు, అంతే. గొడవలు ఎందుకు అవుతాయి? దాని వేరే పార్శ్వం. అన్నా జ్వరం ఎందుకు వస్తుంది? నవ్వుతూ మాట్లాడుకున్నాం, పోనీ సాయంత్రం కొట్టుకుంటారు, అయిపోయింది, పోనీ దిష్టి. అలా కాదు కదా, జ్వరం వచ్చింది, ఇంకేటది జరిగింది. దృష్టి యొక్క దుష్ఫలితం ఎలా ఉంటుందో తెలియదు. మీకు సరి అనిపిస్తే ఇంకొద్ది జాగ్రత్తలు తీసుకోండి. స్వేచ్ఛ విషయంలో నీ మాట నీ ఆడియోలు వింటున్నాం కనుక యూ హ్యావ్ బ్రీచ్ ద రెడ్ లైన్ అని మీకు అనిపిస్తే, నేను నా గీతను దాటి అని మీకు అనిపిస్తే వినకండి. నేను సారీ అండి, ఇంకెప్పుడు అలా అన్ను అని నేను అంటలేదు. ఐఎమ్ నాట్ గోయింగ్ టు బి అపాలజెటిక్ అబౌట్ దిస్. ఐ మెంట్ దిస్. ఇది దృష్టి విషయంలో అమ్మ ఒక్కసారి ఆలోచించండి అని చెప్పాలనిపించింది, చెప్పాను. తర్వాత మీ ఇష్టం. సరే, శివాంజలి అడిగిన విషయానికి వద్దాం. అమ్మ భావన మాత్ర సంతుష్ట అంటారు కదా, కేవలము అర్థం కాకుండా ఇంకేమైనా చెప్తారా అన్నట్టుగా అడిగింది అమ్మాయి. భావన మాత్ర సంతుష్ట అంటే స్పష్టంగానే ఉంది అర్థం. మీరు చేయకపోయినా కానీ మీ భావన చేత సంతుష్టురాలు అవుతుందమ్మా అని. ఏం చేయకపోయినా ఏం చేస్తామేంటి మనం అనుకుంటాం కదా. జపం, ధ్యానం, పూజ, అర్చన, హోమం, పారాయణ, ఇన్ని రకాలు చేస్తాం.
అనుకుంటా కానీ ఎక్కడైనా ప్రత్యక్షత ఉంటుందా? గణపతి సత్యానంద స్వామి ఒకసారి అంటారు, అన్నిటికీ ఏదో సర్వాభావే అక్షతాన్ని సమర్పయామి నమః అని. ఆభరణాలు బదులుగా అక్షతలు, వస్త్రాలు అక్షతలు, గంధం కాబట్టి కలిపినది లేకపోతే అక్షతలు, రత్నసింహాసనం అక్షతలు, ధ్యానం, ఆవాహనం, యజ్ఞోపేతం, సర్వోపచారాలకి అక్షతలు వాడతాం అని అంటారు. అన్నిటికీ సరిపోయే అక్షతని ఎంత విలువైనదిగా గుర్తించాలి. కింద పెడితే తొక్కుకుంటూ పోతారే అని అడిగారు ఆయన ఒకసారి. అవన్నీ కూడా మన భావనతో వేస్తాం. ఒక ఆవిడ నాతో వేళాకోళంగా అడిగింది, ఏమండి నిజంగా మీరు అమ్మవారు నైవేద్యం పెడతారు కదా, ఆమె తిండం మొదలు పెడితే మీరు నైవేద్యం పెడతారండి రేపటి నుంచి అని అడిగింది. వెటకారంగా అడిగినా కానీ వాస్తవం. మనం వేరే అర్థం చెప్పచ్చు, అమ్మ నైవేద్యం పెడతాం కానీ దానిలో సారాన్ని సూక్ష్మంగా గ్రహిస్తుంది అమ్మ అని. అది వేరే కథ. అంతవరకు వెళ్ళకుండా చెప్పండి. నైవేద్యం ఆవిడ తినడం మొదలు పెడితే మనం పెట్టగలమా? అంచేత ఏం చేస్తాం? భావన మాత్ర సంతుష్ట. అమ్మ నువ్వు భావంతో సంతుష్టుడు అయిపోతావు. ఇదిగో నైవేద్యం పెట్టాను, తిన్నట్టు నేను భావిస్తాను, నువ్వు కూడా భావించు. బట్టలు ఆవిడ చూపిస్తాం, మనం కట్టుకుంటాం. కొత్త నగలు కొనుక్కుంటూ చూపిస్తాం, కట్టుకుంటాం. ఇచ్చేస్తామా? అన్నిటికీ భావనే. మంత్రం నా మనస్సంతా నీకే అర్పిస్తున్నాను తల్లి అని శ్లోకం ఉంటుంది, ఏదో మంత్రం ఉంటుంది. ఇస్తామా? మనస్సంతా ఆవిడే ఉంటుందా? దృష్టి ఇంకేం ఉండదా? నేను ఎన్నోసార్లు చెప్పాను, మంత్రం దృష్టి లేకపోయినా చేసేయండి, పర్వాలేదు. 1000 పువ్వులు వేస్తే ఒక పువ్వేనా అమ్మ పాదాల మీద పడుతుంది. జాగ్రత్తగా తూచి మీరు అమ్మ పాదాల మీద ఒక పువ్వే వేద్దాం అనుకుంటే మీకు సాధ్యపడదు. మరి ఇది ఏమిటి జరుగుతుంది అక్కడ? ఎన్ని మంత్రజపం చేస్తుంటే ఆవిడ దగ్గరికి వెళుతుందనే భావనతో చేస్తున్నాం. అదే భావన ఆవిడ తీసుకుంటుంది. మీకు జపం చేయాలనే భావన చేత ఆవిడ సంతుష్టురాలు అవుతుంది. మీరు చేసిన జపం వల్ల ఎక్కడ సంతుష్టురాలు అవుతుంది? మీకు ఒకసారి చెప్పాను నేను, ఒకానొక గురు పరంపరలో ఒక 87 ఏళ్ల క్రితం జరిగిన కథ. వాడు గురువు గారికి గురుపాత్ర ఇస్తున్నారు. ఒక శిష్యుడు చనువుగా ఈవేళ మీ చేత తృప్తి పొందాను అని అనిపిస్తాను గురువుగారు అన్నాడు. అనేస్తాను రా, ఎప్పుడు అనేస్తా, మొదటి పాత్రకి అంటాను అని నవ్వారు ఆయన. లేదు గురువుగారు, మీరు ఎంత గ్రహిస్తారో అంత పాత్రలు ఇస్తూనే ఉంటాను అని నవ్వి, తప్పురా నైనా ఈ కథ మీకు చెప్పాను నేను. రాబోయే 4-5 అర్చనలకో 3 అర్చనలకో తెచ్చుకున్నటువంటి కోశాలన్నీ ఖాళీ అయిపోయాయి. గురువుగారు గ్రహిస్తూనే ఉన్నారు. కాళ్ళ మీద పడ్డాడు. గురుగారు నా వల్ల కాదండి అని. అదే వెర్రినాయన, నువ్వేదో అన్నావని చెప్పి అన్నాను కానీ నాకెందుకురా నాయనా, మొదటి పాత్రతో నాకు దుష్టుండే, నేను సరిపోయింది నాకు. తర్వాత ఆయన బగడాముఖి మహోపాసకుడు ఆయన. సరే అంతా శాంతపడిన తర్వాత కాస్త కాళ్ళు నొక్కి గురువుగారిది, స్వామి ఎలా సాధ్యం ఇది అంటే, ఫలానా చెరువు దగ్గర ఫలానా పాంచాల దగ్గర చూడండి రా, మెట్లు పాంచాలంటే చూశారు. వెన్నెల పున్నమే కదా అర్చన అంటే, వెళ్ళి చూస్తే పెద్ద మడుగు కట్టున్నాము. మరి ఒక్కసారి 7-8 కోశాలు సరిపోయింది అంటే ఒకలా ఉంది. భావన మాత్ర సంతుష్ట. దైవమైన
గురువైన. అలాగే మీకు మన ఎవరు కొత్త రామకోటయ్య తాతగారి కథ కూడా చెప్పాను. అప్పట్లో మధుగారు మా ఇంటికి వస్తారండి అని కూడా ఆవిడ చెప్పారు ఒక కమెంట్లో. ఆయనలా తినేవారు. 3-4 టిఫిన్లు పెడితే 3-4 ఇంటికి వెళ్ళి టిఫిన్ చేసేవారు. ఎక్కడ సరిపోయింది అనుకునేవారు కాదు, తినగలిగేవారు. సరిపోయింది అనుకునేవారు తినగలిగేవారు. ఒక 4-5 చోట్ల తర్వాత సరే ఇది ఎవరికో వెళుతుంది అనుకునేవారు. అయిపోయింది, ఖాళీ అనమాట. అందరూ సరిపోయిందని అనుకునేవారు కాదు. ఒకసారి సరిపోయింది అనుకున్నాక ఎవరికి వెళ్ళాలో వాళ్ళకి వెళ్తుంది అనుకునేవారు. భావన. సివివి గారి లైన్లోనే వేటూరి ప్రభాకర శాస్త్రి గారి గురించి అటువంటి కథ చెప్తారు. ఆయన తిరుపతిలో ఉండే వీధిలో ఆయన వాళ్ళు ఏదో చేస్తారు. సివివి గారి టీము, ఆ శిష్య బృందం ఒక సాధన ఏదో చేస్తుంది అనేది అంటారు వాళ్ళు, సమ్ మెడిటేషన్. అది అయ్యే వరకు మొత్తం ఆయన వీధంతా ఒంటెలు, గాడిదలు, గుర్రాలు, కుక్కలు, ఆవులు నిండిపోయి ఉండేవిట ఆ వీధి. ఎందుకంటే ఆయన భావన చేత వాటిలన్నిటికీ ఆహారం దొరికింది అనుకునేవారట. దొరికినట్టుగానే ఉండేది. జరిగింది, అలా చెప్పుకున్నారు. దుర్వాసుడు ఉపాఖ్యానం తెలుసు కదా. పాండవుల వనవాసం వెళ్ళినప్పుడు కృష్ణ పరమాత్మ వచ్చి ఒక మెతుకు తిని తృప్తుండయ్యానమ్మా అన్నాడు. 10,000 మంది శిష్యులతో క్రోధభట్టారకుడి ఆకలి క్షుద్బాధ శాంతించింది. భావన మాత్ర సంతుష్ట. ఎక్కడ మీరు దైవాన్ని మీ భౌతిక ఉపచారాలతో, పరిచర్యలతో సంతృప్తిపరచగలరు? త్యాగరాజ సంప్రదాయ కీర్తనలు అంటారేమనుకుంటాను. ఇక్కడ ఎవరు వీణ వాయిస్తారు? రమాదేవి గారు ఒకరు వాయిస్తారు, జయ గారు ఒకరు వాయిస్తారని చెప్పారు వీణ. ఇంకెవరికైనా సంగీతం వచ్చేమో. అందులో ఒక పాట ఉంటుంది, అదేమిటిది? మల్లె పూల పాన్పు పైన భాగపూర్ణ పవ్వళించు, త్యాగరాజ కృతములెల్ల తథ్యమని కటాక్షించి అంటాడు ఆయన. ఆగమోక్తమైన శయ్యనంగీకరించి. ఎలా ఉంటుంది ఆ పాటది? ఒక్క క్షణం. ఆగమోక్తమైన శయ్యనంగీకరించి. సరే, మొత్తం అన్ని భావనలేవి, మొత్తం భావనలు. ఇవన్నీ త్యాగరాజకృతములెల్లా తథ్యమని కటాక్షించి. పదాలు అదే అనుకుంటున్నాను ఆ లిరిక్స్. నేను చేసినవన్నీ అలాగే ఉన్నాయి. నేను ఏ భావనతో చేశానో వాటిని అలాగే అనుకుని కటాక్షించు తండ్రి. మన శంకర భగవత్పాదులు ఉంటుంది కదా, ఆత్మాత్మం గిరిజామతి పరిచరా ప్రాణా, అంతేనా? శ్రీరంగ్రహం. అలా ఇది మొత్తానికి మొత్తం అంతా భావనే. పూజ మొత్తం భావన, ధ్యానం మొత్తం భావన. ఏది మనం చేయలేం వాళ్ళకి. అంటే ఈ లైన్లో మనం ఎన్ని మాటలు మాట్లాడుకుని ఉంటామంటే, కొండంత దేవుడికి కొండంత పత్రిస్తామా? ఇవ్వలేం కదా. అంతే కదా. మీకు ఒకసారి చెప్పాను, ఒక గ్రామదేవత చెప్పింది, 20 అడుగులు ఉంటానే నేను, పరివారంతో గల్లుమని నా నగలతో నా మొబైల్తో నేను నడిచి వస్తే ఊరంతా అదిరిపోతుంది, అని చేత రాను అంది ఆవిడ. ఒక గ్రామదేవత పరిస్థితి ఉంటే లలితాది మహారూపాలు ఎంతంత ఉంటాయి.
వాటికి వాటికి మనం ఏం పెడితే కడుపు నిండుతుంది? అనేక కోటి బ్రహ్మాండ జనని అయిన పరమేశ్వరికి ఏ ఉపచారం చేస్తారు మీరు? పాదాలు కడిగే నీళ్ళు ఉన్నాయా మన దగ్గర? లలితా పరమేశ్వరి ఒక 70 అడుగుల రూపంతో మీ ఇంటికి వచ్చింది, లేదు 16 అడుగుల రూపంతో వచ్చింది. స్నానం చేయించగలరా? ఆవిడ కట్టుకునే బట్ట ఇవ్వగలరా? పెట్టుకునే కుంకుమ ఇవ్వగలరా? ఈ పూజ చేసి ఏమిస్తారు కుంకుమ ఆవిడకి? 16 అడుగులు 20 అడుగులు ఉంది ఆవిడ తల్లి అనుకుందాం, ఏం చేస్తారు? మళ్ళీ భావన మాత్ర సంతుష్ట. అంచేత ఎక్కడికక్కడ భావన మాత్రమే, భావన చేత మాత్రమే మనం పొందుతాం. ఆ భావనలో కించిత్తు తేడా పడింది, కథలు మారిపోతాయి. చెప్పిన కదే మళ్ళీ చెప్తాను. ఒక ఆవిడ బాలకృష్ణుడిని బాగా ఉపాసించింది. స్వామి వచ్చేవాడు, ఆడేవాడు, పాడేవాడు, పిల్లాడు ఎంత అల్లరి చేస్తాడు, ఎంత మారాన్ చేస్తాడు అంతా చేసేవాడు. అలాగే భావించింది, పిల్లాడిగానే భావించింది, సేవించింది, సంతోషపడింది. పిల్లి వస్తుందమ్మా, భయం వేస్తుందమ్మా అని సరే ఆడుతున్నాడు వాడు కృష్ణుడు. ఈవిడేదో పనిలో ఉంది. వాడు బాలకృష్ణుడు, బాలుడు అనే భావం ఒక్క క్షణం పోయింది ఆవిడకి చిరాకులో. 18 అక్షౌహిణుల సేనని మొట్టుబెట్టేవే, అంతమంది రాక్షసులను చెప్పావు కృష్ణ, పిల్లికి భయపడతామే, పని చూసుకుంటాను, ఇప్పుడే అల్లరి చేయకు అంది. మాయమైపోయాడు. లేడు కృష్ణుడు. బయటకు వచ్చింది లేడు. ఏడిచింది, మొత్తుకుంది, ఉపసించింది, ఇంకేదో చేసింది. నేను చచ్చిపోతాను కృష్ణ నువ్వు రాకపోతే. అప్పుడు గంభీరమైన కంఠం వినిపించింది. తల్లి, నీ భావన బాలకృష్ణుడి పట్ల. ఎప్పుడు నీ భావనలో బాలకృష్ణుడు లేడో, ఎప్పుడు విశ్వరూప జగద్గురువైనటువంటి కృష్ణుడిని నువ్వు ఉట్టంకించేవో, ఆయన చేసిన పనుల్ని, అప్పుడు నీ బాలకృష్ణుడు లేడు. విశ్వరూప జగద్గురువైనటువంటి కృష్ణ పరమాత్మని నీ ఇంట్లో నిలుపుకునేటువంటి శక్తి నీ జపానికి, నీ తపస్సుకి లేదు. ఆ రూపాన్ని నీ ఇంట్లో నువ్వు తెచ్చుకోలేవు, నీ మనస్సులో, నీ జీవితంలో భావించలేవు, తెచ్చుకోలేవు. నీ ఉపాసన సరిపోదు. మొత్తుకుంది, వెళ్ళిపోయాడు స్వామి. తేడా ఎక్కడ? భావన. మనుషులకైనా పరమాత్మకైనా భావనే. ఎన్నోసార్లు నేను నా 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 అనుభవాల్లో చెప్పాను మీకు. నేను మంత్రం అక్షరం ఏదో తేడా ఉంది అమ్మా, నేను అడిగానురా, నువ్వు జపం చేస్తాను, పలానా చోట మంత్రం దొరుకుతుందిరా అన్నాను, తెచ్చుకున్నావు. అక్కడ ఏమైనా తేడా ఉంటే అది నీకెందుకు? నేను కదా చెప్పింది పలానా చోట తెచ్చుకోమని, తెచ్చుకున్నావు. అక్కడే ఉంటే అది ఏమైంది? ఆ అమ్మ నేను జపం చేస్తాను, పెద్దవాడు జపం చేస్తాడు, వాడు జపం ఇష్టంగా చేస్తాడు. ఆ భావన సరిపోయింది ఆవిడకి. నా పట్ల ఆవిడ భావన, నాకు ఆవిడ పట్ల కాదు, ఆవిడికి నా పట్ల భావన సరిపోయింది. అంచేత మంత్రం ఒక లుప్తమైతేనో, ఏమైనా దుష్టాక్షరం ఉంటేనో కూడా పర్వాలేదు అనేసుకుంది. భావన మాత్ర సంతుష్ట. అందువల్ల పరమేశ్వరుని మన సేవలతో, మన అర్చనలతో, మన స్తోత్రాలతో మనం ఏం చేయలేమమ్మా. కేవలం ఆవిడ యందు ఉన్నటువంటి పరమ ఆర్ద్రమైన భావం ఒక్కదాని చేతే
ఆవిడ ప్రేమను మనం పొందగలుగుతాం. ఈ ఈ టాపిక్ ఇక్కడ ఆపే ముందు ఒక చిన్న త్యాగరాజ కీర్తనలు అదే ఏంటిది, పరమేష్ఠి రుద్రాది భక్తులర్చింపగా బాలుడగు నీ పొగడుకుంటే నీకేమి కొదవో. నేను చేయబోతే నీకేం కొంపూలిపోయింది స్వామి. ఏటో వాసిగల సుఖసనక ప్రహ్లాద ఇంకేదో ఉంటుంది. వీళ్ళందరూ ఉన్నారు, శుకుడు, సనకుడు, ప్రహ్లాదుడు, పరమేష్ఠి, రుద్రుడు, ఇంతమంది ఉన్నారు. తుమ్మురాదులు ఉన్నారు. నేను లేకపోతే ఏం కొమ్మలిపోయింది. కానీ మరి త్యాగరాజు పలికాడుగా, దేన్ని బట్టి పలికాడే? వాళ్ళకంటే తుమ్ముడు కంటే నారదుడి కంటే బాగా పడతాడా? మీకు ఒకసారి చెప్పాను, ఇది చెప్పి ఈ టాపిక్ ఆపుతా. ఏంటంటే తెల్లవారులు చెప్పచ్చు దీని గురించి. మా ఆవిడ పాటలు పాడడం బాగా రాదు, స్వరం అస్సలు నిలబెట్టదు. గొంతు బాగానే ఉంటుంది, స్వరం నమో నారాయణ ఏ వరుస నిలపలేదు. ఒక పాట ఒక చరణం మొదలు పెడితే ఇంకో దాంట్లో వెళ్ళిపోతుంది. వెళ్ళాను కొత్తలో కాస్త ఊరుకోయ్ బాబు అనేవాడిని, తర్వాత అయిపోయాను. ఏదో పాడుతూ త్యాగరాజ కీర్తనలు ఏదో పదం అందుకుని విగ్రహాలు సర్దుతోంది. ఇది కూడా నేను పూర్వం చెప్పాను, కానీ ఇక్కడ కంటెక్స్ట్ ఉంటుందని చెప్తున్నాను. నేను ఊరుకోవే అందాం అనుకుని, మేము ఇద్దరం ఉంటాం ఇంట్లో, అంత మాత్రం స్వతంత్రం లేకపోతే ఇంకేంటని ఊరుకున్నాను. అయినా ఇంకా పాడుతుంటే సర్లే అన్నా నేను. ఒక గొంతు వినిపించింది, బాగానే పాడుతుంది, పాడని అని. ఎవరు స్వామి? మగ గొంతుది. ఎవరు స్వామి అని అడిగాను. నువ్వు త్యాగరాజస్వామి అంటావే, ఆయన్ని అన్నాడు. నమస్కారం పెట్టాను, కనిపించలేదు, నమస్కారం పెట్టాను. అంటే దానికి లిరిక్స్ రావు, స్వరం రాదు అంటున్నాను నేను. పాడాలని ఇష్టం ఉంది కదా నాయన, ఇష్టంగా పాడుతోంది, బాగుంది పాడిని అన్నాడు. ఆయనకి నమస్కరించాను, మా ఆవిడికి నమస్కరించాను, సిగ్గు లేకుండా. బాగా పాడదు, ఆవిడకి కావాలి. కచేరీ చేస్తోందా, ఆవిడకి నచ్చింది. రాసిన త్యాగరాజస్వామికి పాడినవాడు మహానుభావుడు, ఆయనకి నచ్చింది, బాగుంది అన్నాడు. అంతే, పాడని అన్నాడు. అంచేత భావనామాత్ర సంతుష్ట అంటే అలా ఉంటుంది తల్లి. భావన ఎంత యాదృశీ భావనాయత్ర సిద్ధిర్భవతి తాదృశి. ఎక్కడ ఎంత ఎటువంటి భావన ఉందో సిద్ధి అలా జరుగుతుంది. అంచేత అందుకే తల్లి భావన మాత్ర సంతుష్ట. మనం ఏం చేయలేం కనుక భావన బాగా చేస్తే సరిపోతుంది. సరే, జనార్దన్ అడిగారు, పురోగతి లేకుండా సాధన సాగుతుందా అని. సాగుతుందండి, సాగుతుంది. దీనికి కూడా చాలా ఉదాహరణలు మన ఛానల్లో చెప్పాను నేను. వీలైతే వాటిలో తగ్గిస్తాను, లేదా మా గురువుగారి దగ్గర మా అనుభవాలు చెప్తాను. మా గురువుగారు మాకు చెప్పేది ఏమిటంటే, నా సమక్షంలో ఉండండి, మీరు ఏం చేయకండి, సాధన అవుతుంది. అయితే మధ్యలో ఒకసారి మీరు కొలిచి చూసుకుంది సాధ్యం కాదు. మీరు 2 రోజులకు ఒకసారి మొక్క పీకి వేళ్ళు వచ్చి ఎంతవరకు వేళ్ళు ఊనుకున్నాయో చూస్తే అవదు, చూడరాదు. విమానం ఎక్కారు, ఎంతవరకు వచ్చారో తెలియదు, ఏ ఊరికి వచ్చారో తెలియదు. వాడు చెప్తే కలదు. 40 నిమిషాల దూరం
మనం 20 నిమిషాలు వచ్చాం, ఇంకో 20 నిమిషాల్లో బెంగళూరులో దిగుతాం అని చెప్తాడు. ఆహా అనుకోవడం. నమ్మికే పైలట్ చెప్పేటటువంటి అనౌన్స్మెంట్ని బట్టి నమ్మాలి. గురువు బాగుందిరా, పురోగతి సాధిస్తున్నావు అంటే ఓహో అనుకోవాలి. సుబ్బారావుకి మాలాతృష్ణ దర్శనం అయింది, నాకు అవలేదు. వాడు రోజుకి 10,000 చేస్తాడు, నేను 25,000 చేస్తాను, నాకెందుకు కనిపించలేదు? నేను ఎక్కడా తప్పు చేశానా? ఉట్టిది ఎలా అలా అంటాం అంతే, వట్టిది. నేను ఎక్కడ తప్పు చేశానా కాదు, ఎందుకు రాలేదు వాడికి కోపం వచ్చింది నా మీద, ఎంత చేస్తే వస్తుంది ఏంటి అని ఒక ప్రశ్న ఉంటుంది లోపల. 10,000 చేసిన వాడికి కనిపిస్తుంది కదా అవతల. పురోగతికి మనం పెట్టుకునే నిర్వచనాలు ఉంటాయి. అందువల్ల మనకి కనిపించదు పురోగతి. అదేదో చెప్తారు, వెదురు మొక్క ఇన్ని సంవత్సరాల వరకు పెరగదు, ఏదో కొన్ని సంవత్సరాలు లెక్క ఉంది, ఆ తర్వాత హఠాత్తుగా పెరుగుతుంది. ఈ లోపల ఉందా పురోగతి? లేదా? ఉంటుంది. లేకపోతే ఆ తర్వాత అలా పెరగదు. మీకు కొన్ని జపాల్లో, కొన్ని మంత్రాల్లో గురువు చెప్తాడు, నాయన ఇదిగో నీ అరిచేతులు రంగు ఇలా మారుతాయి, నీ ఎదురు రొమ్ము ఛాతి అంటాం కదా, అక్కడ ఈ రంగు ఉంటుంది, నీ నడక ఇలా ఉంటుంది, నీ మాట ఇలా ఉంటుంది. ఇలా ఉంటే నీకు ఫలించినట్టే. అవి కొన్ని గుర్తులు. అవేమీ ఉండవు. హఠాత్తుగా మీకు దేవి దర్శనం, మరొక సిద్ధో జరుగుతుంది. మరి ఇవేవి జరగలేదు కదా, ఇన్నాళ్ళు పురోగతి తెలియలేదు కదా, ఉన్నట్ట లేనట్ట? మళ్ళీ అక్కడే అవుతుంది బంతి. వైయక్తిక ఆధ్యాత్మిక జీవన ప్రణాళిక, ఇండివిడ్యువల్ స్పిరిచువల్ ప్లాన్, ట్రావెల్ ప్లాన్, ట్రావెల్ డిజైన్ ఎలా ఉందో అలా జరుగుతుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది. కిందసారి పురోగతి మీకు కనిపించింది ఒక జన్మలో, మీరు తొందరపడి ఒక కోయిల ముందే కూర్చుంది అని వచ్చేసామనుకుని పడవలో దిగిపోయారు. అప్పుడు సరిగ్గా ఇక్కడి నుంచి అవతలకి 7 నిమిషాలు పడుతుందిరా అన్నాడు. ఏదో కారణం ఏదో 7:30 నిమిషాలు పట్టింది. 7 గంటలకి పడవలో రేవులోకి దిగేశారు. ఇంకా ఒడ్డు రాలేదు, మట్టి, ఇంకేం లేదు. అవునా? ఎందుకంటే ఒడ్డుని రేవు చాలా లోతుగా ఉంటుంది, దిగరాదు. ఒడ్డొచ్చే వరకు ఆగాలి. పురోగతి ఎలా నిర్ణయిస్తారు? టైంని బట్ట, సంఘటనలను బట్ట, మంత్ర సంఖ్యను బట్ట. లేవా? ఉన్నాయా? అందరికీ వర్తిస్తాయా? వర్తించు. అంచేత ఇవి ఎలా గుణించాలి? పురోగతి ఉంది లేదు ఎలా గణించాలి, ఎలా గుణించాలి? నాకు నేను చేసిన జపానికి ఇన్ని 10 దర్శనాలు అవుతాయి అనుకుందాం, ఊరికే లెక్క కోసం. నా భార్యకి 2 కూడా అవ్వవు. మరి చేతనిస్తే ఇద్దరిది ఒకటే అని అంటారు ఎరుగున్నవాళ్ళు. ఎలా సాధ్యం అది? పురోగతి ఈ దర్శనాలు, మాట్లాడాలు, కలవడాలు ఇవి అనుకుంటే అవేమీ ఉండవు ఆవిడకి. అసలు లేవని కాదు, నా అంత తరచుగా కలవలేదు. ఉన్నట్ట లేనట్ట. మహర్షి అంటారు, ఆయన శక్తి నువ్వేనమ్మా, ఆయన చేయగలుగుతున్నాడంటే అది నీ వల్లే చేయగలుగుతున్నాడు అంటారు.
వినడానికి బాగానే ఉంది కానీ తాతగారు ఏం అర్థం అవ్వట్లేదండి అంటే, అర్థం అవుతుందిలేమ్మా, నువ్వు తెచ్చుకోలేదు అంటారు. ఏం తెచ్చుకోలేదు? అప్పుడప్పుడు మరీ నిష్ఠురంగా ఉన్నప్పుడు అనిపిస్తుంది ఒకసారి, అంటే ఏడు మీకు సేవ చేయడం ఒక్కటే తెచ్చుకుని వచ్చానా నేను? ఏ దర్శనము, వినిపించడం, స్పర్శనం ఏమి ఉండదా నాకు? సేవ ఒక్కటేనా? నిజమే ఇచ్చారు, నేను కాదంటలేదు. మరి నాకు కనిపించవచ్చు, వినిపించవచ్చు కదా, పక్కనే ఉంటాను, ఆ వేళ కనిపిస్తుంది అంతే. అప్పుడు ఆవిడ పురోహితు ఉన్నట్ట లేనట్ట. ఒక వ్యక్తి, నా బంధువు, అమాయకంగా అనిపిస్తుంటే, అమాయకంగా ఇన్ సెన్స్ వెర్రాడని కాదు, ఇంత 72 జపమాలు వేసుకుని మొహం మీద రూపాయి కాసిన కుంకుమ పొట్టెట్టుకుని అలా ఏం కనిపించడం, మామూలుగా ఉంటాడు అంతే. ఎంత జపం చేసాడో మనకు తెలియదు, ఏ పూర్వజన్మ పుణ్యం పట్టుకొచ్చుకున్నాడో తెలియదు. ఓసారి ఒకనొక కార్తీక పౌర్ణిమకి నన్ను శ్రీశైలం అడవులకి రమ్మందమ్మ. వెళ్ళాను నేను, సూక్ష్మ శరీరంలోనే. అక్కడ అర్చన జరుగుతుంది పరమేశ్వరుది. కంచి పరమాచార్య కనిపించారు. ఊరికే పలకరింపుగా నవ్వేరే మాటలేం లేవు. ఆ పక్కని పట్టుపంచి కట్టుకుని రుద్రాక్షమాలు వేసుకొని స్వామికి, పరమాచార్య వారికి ఈయన అందిస్తున్నాడు ఆ పూజా సామగ్రి. ఈ వ్యక్తి ఎవరైతే అట్టే ఊరికి భేషజంగా కనిపించకుండా ఉంటాడని చెప్పానో ఆయన అక్కడ స్వామి పక్కన ఉన్నాడు. చెప్పానుగా, బంధువు, మనసులో చిన్నవాడు నాకంటే కదా, మనసులో దండం పెట్టుకున్నాను. అందువల్ల పురోగతి అనేది మనం గణించగలిగేది, గుణించగలిగేది కాదు. ఒక్క పని చేయగలం, మనకి మంత్రం ఇచ్చిన గురువు, మనకి మార్గదర్శనం చేసేటువంటి గురువు, మనకి దైవం పట్ల, ఉపాస్య దైవం పట్ల ఉన్నటువంటి ప్రేమ, ఆర్ద్రత, మన సాధన మీద మనకు ఉన్నటువంటి నమ్మిక, ఆ ఉపాస్య దైవం మనని తప్పకుండా కరుణిస్తారు అనేటువంటి విశ్వాసం, ఇవి మాత్రమే మనం ఏ గమ్యాన్ని, ఏ లక్ష్యాన్ని చేరాలో అవి నిర్ణయిస్తాయి తప్ప, పురోగతి చిహ్నాలు కనిపిస్తే ఖచ్చితంగా గమ్యం చేరతారని, అది చేరకుండా, అవి కనిపించకుండా ఉంటే చేరనని అనుకుందుకు లేదు. అంచేత పురోగతి చిహ్నాలు ఉన్నవా మంచివే, లేదు ఇప్పుడు నేను ఏవైతే చెప్పానో వాటిని నమ్ముకుని మీ సాధన కొనసాగించుకోండి, తప్పకుండా గమ్యం చేరుతారు. ఈ పూటకింతే, మళ్ళీ కలుద్దాం. హాయిగా ఉండండి. జయ గురుదేవ్, జయ జగదంబే, స్వస్తి.